జిల్లాలోని బీర్పూర్ మండలంలోని కమ్మనూరు గ్రామంలోని దళితులకు 3 ఎకరాల భూమిని అందజేయాలని గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆర్డీఓ నరేందర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళితులకు 3 ఎకరాల భూమి పథకంలో భాగంగా కమ్మనూరు గ్రామంలోని నిరుపేదలైన అర్హులైన దళితులకు భూమిని అందజేయాలని అన్నారు. ఆఫీస్లో కూర్చున్నప్పుడు అయితే ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ విషయం తెలిస్తే మీకు ఏమైనా ఉంటే మళ్ళీ కావాలంటే కొనిస్తామని చెప్పి మీరు అన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారు, మేము ఇట్లా ఒప్పందం పత్రం రాసుకున్నాం సరే ఇలాగే కావాలని వీళ్ళు అన్నారు. అంటే నేను సర్వే చేయిస్తాను లోపలికి 96 మందిలో ఒక 20 మందికి 3 ఎకరాల పైన తీసేసాం. అంటే 1-2 అటు ఇస్తాం తీసేసి మీరు లెస్ దెన్ 3 acres ఎవరైతే ఉన్నారో 80 మంది దళితులు ఎవరైనా ఉన్నట్టయితే 3 ఎకరాల వరకు భూ కొనుగోలు పథకం కింద భూస్వాముల దగ్గర భూమి కొనుగోలు చేసి ఇస్తామని చెప్పిన కార్యక్రమం. అంటే వాస్తవంగా కమ్మనూరు గ్రామంలో భూమి లేని నిరుపేద దళితులు 50 మంది ఉండొచ్చు, 60 మంది ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు కాక. ప్రభుత్వం ఏం చేసింది, మీరు మొదటి విడత అనుకోండి, దాన్ని ఏ విధంగా అప్పుడు శశాంక గారు సబ్ కలెక్టర్ గారు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ వారు స్వయంగా నాకు లబ్ధిలో నా జోక్యం లేదని సంబంధించి వారి లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేసి గ్రామ సభ పెట్టి ఒక 17 మందిని పికప్ చేసి వీళ్ళ భూమి లేని నిరుపేదలు అని చెప్పి శశాంక గుర్తించి 17 మంది గుర్తించి 17 మందికి ఏదైతే ఉందో ఎవరికైనా 10 ఎకరాలు 10 గుంటలు 20 గుంటలు ఉంటే వాళ్ళకు 2 ఎకరాలు 5 గుంటలు మ్యాక్సిమం 2 ఎకరాలు 10 గుంటలు ఆ విధంగా ఏదైతే ఉందో పట్టాలు రూపొందించిండ్రు, పట్టాలు ఇచ్చిండ్రు. భూమి సాగు చేసుకోవడానికి కొరకు ఏదైతే ఉన్నదో 14,600 రూపాయలు నగదు ఇచ్చిండ్రు. ఈ 17 మందికి ఎవరికైతే 2 ఎకరాల చిల్లర భూమి ఇచ్చిందో వాళ్ళకు ఈ పట్టాలతో పాటుగా సాగు చదువు చేసుకోవడానికి 14,600 రూపాయలు నగదు కూడా వీళ్ళకు ఇచ్చారు. ఇది జరిగిన విషయం. దిస్ వాజ్ ఇన్ ఆగస్ట్ 2016. అప్పుడు ఏం జరిగింది, తర్వాత వాస్తవంగా గ్రామంలో ఈ 17 మంది భూములు ఇతర దళితులు ఎవరైతే భూమి లేనటువంటి ఉన్నారో మరి మా సంగతి ఏంటి, మాకు కూడా కావాలి అంటే ఒక సమస్య ప్రారంభం. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి, నేను కూడా గతంలో ఆర్డీఓ గారి దగ్గర కూడా వచ్చింది. మీరు వాళ్ళకి ఇచ్చిన సంతోషం సార్, మరి వీళ్ళ సంగతి కూడా మీరు ఆలోచించేయండి. భూమి లేని దళితులు కొనుగోలు పథకం కేవలం కొంతమందికి ఏది కాదు, అందరికీ లేక ప్రకారంగా ఇట్లా ఆ గ్రామాన్ని మనం ఎగ్జాస్ట్ చేద్దాము అని చెప్పండి. మీరు స్వయంగా వెరిఫై చేసి జరిగింది. ఆ కొత్తగా చిన్న దానికి ఏదైతే ఉన్నదో నిజంగానే వాళ్ళ భూమి లేకున్నట్టయితే నేను భూమి ఇప్పించే ప్రయత్నం చేస్తే ఏదో రకంగా చేసి అని చెప్పని ఆర్డీఓ గారు విశ్వాసం చెప్పారు. ఎవరైతే అప్పుడు అడ్డం వచ్చిందో మాకు కావాలని చెప్పని వాళ్ళు కొంత జంగల్ కొట్టు, వాస్తవం అక్కడ ఏంటంటే దీనికి అనుకుని జంగల్ కొట్టుకుని వాళ్ళు కొంతమంది అనుభవిస్తారు. తల 20 గుంటలో ఎకరమో 2 ఎకరాలు అనుభవిస్తారు. వీరేమన్నారు, నేను ప్రాక్టికల్ ఫీల్డ్ వెరిఫై చేస్తా, అసలుగా లేని వాళ్ళు ఉన్నట్టయితే మాత్రం నేను చేస్తా, కొన్ని నిజంగానే భూమి ఉండి కలిగి ఉన్నట్టయితే నేను ఆ భూమిని నేను తీసేసుకుంటా అని చెప్పారు. కొంత హాస్య గట్టిగా మాట్లాడడంతో అవన్నీ ఇంటి మీరు నిర్ణయం తీసుకోండి. 3 ఎకరాలు ఉన్నది అని నాకు చెప్పకండి సార్. భూమిని సేకరించే బాధ్యత ప్రభుత్వం చేపట్టవలసి ఉంటును. లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చేయండి అంటున్నాను నేను. వాళ్ళకి ఇబ్బంది చెప్పడం లేదు. నేను నా ప్రయత్నం చేసిన భూమి ఇవ్వడానికి ఎవరు లేరు, అడగలే. మీరు ఇచ్చిన ఏదైతుందో వాడికి 3 ఎకరాల కంటే ఎక్కువ ఉండి ఇస్తే రద్దు చేయండి అంటున్నాను. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే రద్దు చేస్తాను చేయండి అంటున్నాను. మీరు అడుగుతున్నారు ఇప్పుడు, కానీ ఒరిజినల్ సెలక్షన్ జరిగేటప్పుడు పూర్ స్టాప్ పికప్ చేయకుండా ఆల్రెడీ ల్యాండ్ ఉన్నోడు పికప్ చేసి ఇచ్చినారు సార్. మళ్ళీ మీరు అదే ల్యాండ్ ఉన్నోడు అంటే 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోడు ల్యాండ్ ఉన్నోడు. కానీ సార్ ల్యాండ్ అవైలబుల్ అయినప్పుడు ఏం చేస్తాం, 3 ఎకరాలు ఒకటి నింపేసి అందరూ చేయం కదా సార్. అది నేను కాదు కదా, నేను చేసింది మీరే చేసింది కదా. రెక్టిఫై చేస్తారు. సరే సార్, మీరు ఏం చేస్తారో చేయండి సార్. ఒకటి సార్, ఇవాళ అధికారం మీ చేతిలో ఉన్నది. మీరు దాని న్యాయాన్ని ఏదైతుందో మీరు ఏంటంటే అటు మలపగలిగేటటువంటి ఒక అవకాశం మీకున్నది. ఆ న్యాయాన్ని ఎట్లా మలుస్తారో మలపండి. దళితుల మధ్య పంచాయతీ పెడతాడో పెట్టు. అంటే మీరు ఏం చేయమంటారు సార్? పంచాయతీ నేనేం సార్ ఒకటి చెప్పిన, 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉంటే రద్దు చేయండి. 3 ఎకరాల వరకు భూమి కల్పిస్తామని చెప్పండి ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి 3 ఎకరాల వరకు డిప్పండి. 3 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్టయితే రద్దు చేయండి అంటు. 3 ఎకరాల వరకు పట్టా కన్ఫర్మిటీ ఇచ్చి వాళ్ళకు రక్షణ కలిగించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం